స్టవ్ పైన అడుగు మందం ఉన్న ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల వాటర్ పోయాలండి. కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఓమా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ బొంబాయి రవ్వను ఇందులో పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. చివరగా 1/2 టేబుల్ స్పూన్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. కొంచెం మందంగా ఉన్న కవర్ తీసుకొని ఈ విధంగా గరిటెతో అప్పడాలాగా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన వడియాలను ఒక 2 డేస్ ఎండలో ఆరబెట్టుకోవాలి. 1 డే ఆరాక ఈ విధంగా అవుతాయి. వీటిని నెక్స్ట్ డే తిప్పి మళ్ళీ ఆరేయాలి. చాలా సింపుల్గా చేసుకునే ఎంతో టేస్టీగా ఉండే ట్రిక్సీ రవ్వ వడియాలు